యానిమల్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత రణబీర్ మైథలాజికల్ మూవీ చేయాలని డిసైడ్ అయ్యాడు. మరి రాకీ భాయ్ ఎలాంటి దారిని ఎంచుకున్నాడు? టాక్సిక్ లో యష్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? ఆ డీటెయిల్స్ ను శాండల్వుడ్ షేర్ చేసింది. రాకీ భాయ్ లాంటి వైలెంట్ క్యారెక్టర్ తర్వాత యష్ టాక్సిక్ లో అంతకు మించి వైలెన్స్ చూపించబోతున్నాడట. పాన్ ఇండియా స్టార్డమ్ అందుకున్న తర్వాత ఒకే ఇండస్ట్రీకి రిలేటెడ్ గా మూవీస్ చేస్తామంటే కుదరదు. పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అప్పీల్ ఉన్న కథలే చేయాలి. ప్రభాస్ అలాగే చేశాడు. తారక్, రామ్ చరణ్ అలాగే చేస్తున్నారు. ఇప్పుడు యష్ కూడా అదే దారిలో వెళుతున్నాడు. కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా సెన్సేషనల్ స్టార్ గా మారాడు యష్. అందుకే ఆ తరువాత చేయబోయే సినిమాపై చాలా అంటే చాలా సమయం తీసుకున్నాడు. ఇటీవలే టాక్సిక్ పేరుతో సినిమాను అనౌన్స్ చేశాడు. అయితే ఈ మూవీలో యష్ క్యారెక్టర్ కాస్త నెగటివ్ రోల్లోనే ఉంటుందట. కేజీఎఫ్ లో రాకీ భాయ్ క్యారెక్టర్ కు కంటిన్యూయేషన్ లా ఉంటుందని, ఎవరిని లెక్క చెయ్యని పాత్రలో యష్ నట విశ్వరూపం చూపించబోతున్నాడట. గ్లోబల్ డ్రగ్ మాఫియా నేపథ్యంలో సినిమా కథ సాగనుంది. మొత్తం 3 హీరోయిన్స్ కనిపించబోతున్నారు. అందులో ఒక పాత్రను శృతి హాసన్ చేయనుంది. గోవా, శ్రీలంక, లండన్ లోని కీలక ప్రదేశాల్లో షూటింగ్ జరగనుంది. వన్స్ టాక్సిక్ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రశాంత్ నీల్ తో కలిసి KGF 3 ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించనున్నాడు యష్.